రాజమండ్రిలో అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో కార్యక్రమం తలపెట్టాము. ఆ కార్యక్రమానికి మీ యొక్క అండదండలన్నీ ఉండి మీ సహకారంతో విజయవంతం చేయాలని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కొద్దిగా మాకు సహకరించి ఇందులో మేము ఎలా ముందుకెళ్ళాలన్నా కూడా మీరు కొంచెం చెప్పి మాకు ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందు జయప్రదం చేసుకుంటామని కోరుకుంటున్నాం. అయితే ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఆనంద్ కళాకేంద్రంలో ఉన్న దగ్గర ఉన్న కళ్యాణ వెంకటేశ్వర గుడిలో ఆర్థికంగా ఎవరికి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో అమ్మవారి లక్ష్మీదేవి పుట్టిన తిదినాడు అంటే అమావాస్య రోజుని ప్రతి నెల అమ్మవారికి పూజ చేయడము, లక్ష్మీ కుబేర సహస్ర హోమం జరుగుతుంది, సుదర్శన హోమం జరుగుతుంది. ప్రతి నెల చేస్తున్నారు. దీనికి రాజమండ్రిలో చాలామంది భక్తులు అక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల విజయవంతం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ వ్యక్తి నాగసత్య రవికుమార్ శర్మ గారని ఈయన ద్వారా ప్రతి నెల జరుగుతుందట. ఈ కార్యక్రమాన్ని వీళ్ళ గురువు గారు వీళ్ళని పిలిచి ఈ కార్యక్రమం కాదు, మొత్తం అందరికీ లోక కళ్యాణార్థం ఒక కార్యక్రమం తలపెట్టాలి. ఆ కార్యక్రమం చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో జరిగే అనేక సమస్యలకి పరిష్కారం అవుతుంది. కాబట్టి నువ్వు ఈ కార్యక్రమం తలపెట్టాను. కార్యక్రమాన్ని ఈయనకి నిర్వహించడం జరిగింది. దాన్ని కార్యక్రమం చేయడం కోసం ఈయన పూనుకుని కొంతమందితో కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ఈయన ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఏమిటంటే అది ఏకాదశిని పూర్వక శాస్త్ర ఘటాభిషేకం. ఈ కార్యక్రమం చేయడం అనే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి రీత్యా అనేక రీత్యా వ్యవసాయాలకు కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అనేక సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ సంవత్సరం యొక్క ఉంటాయనే కార్యక్రమంలో అందరికీ ఉంది. మన ప్రభుత్వాలు కూడా మనల్ని హెచ్చరిస్తాయి. దీనికి పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమం తలపెట్టారు. ఇది చేయడం వల్ల దీనికి ఎంతో కొంత పరిష్కారం జరుగుతుంది, మనం చెయ్యాలి అని. పూర్వకాలం కూడా ఇలా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అజ్ఞాన యాగాలు చేసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ గురువు గారు చెప్పబట్టి ఈయన ఈ కార్యక్రమం తలపెట్టారు. అదే మేమందరి దగ్గరికి మా అందరి దగ్గరికి వచ్చాం, తప్పకుండా చేద్దాం, అందరికీ ఉపయోగపడేది. ఒక ఇంట్లో వ్యక్తితో వ్యవస్థతో కాకుండా వ్యవస్థకు ఉపయోగపడే పని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఖర్చుది. మామూలుగా ఏదో కొద్ది కార్యక్రమం చేసేది కాదు, చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు 1000 సువాసనలతో ఎక్కడికి మన పుష్కరాల రేవులతో వెళ్ళి పుష్కరాల రేవులో కలిశాలలో నీళ్లు తీసుకుని అమ్మవారికి అంటే దీని మీద ఈ అమ్మవారిని ఇక్కడ లక్ష్మీదేవిని ముందు ఊరేగిస్తారు. ఎలాగంటే లక్ష్మీదేవి వాహనం అయినటువంటి గుడ్లగోపు వాహనం మీద ఈ వాహనం మీద ఊరేగిస్తూ పుష్కరాల రేవు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళని అలాగా ఊరేగింపుగా అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. ఎవరు చేస్తారంటే ఎవరైతే సువాసనలు తీసుకొచ్చారో 1000 మంది సువాసనలు వాళ్ళే ఈ అభిషేకం చేస్తారు. చేసిన తదనంతరం మిగతా కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. వాళ్ళే ఈ కార్యక్రమం అలా చేయడం వల్ల ఏంటంటే దేశానికి, ప్రజలకి, అందరికీ మంచి జరుగుతుందనే నమ్మకం ఒక పెద్ద ఆయన చెప్పబట్టి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి ఈ కార్యక్రమం అయిన ఈ అభిషేకం అయిపోయిన తదనంతరం సాయంత్రం లక్ష కుంకుమార్చన ఉంటుంది. ఆ తర్వాత వేద గోష్ఠి, ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ ఈ మంత్రులు గారు చెప్తారు. ఈ కార్యక్రమం కాబట్టి మీ మీడియా మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. 12వ తారీఖు బుధవారం అమావాస్య నాడు ఆనంద్ కళాకేంద్రంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది భారీ ఎత్తున కార్యక్రమం, భక్తుల సహకారంతో చేస్తున్నాం. దీని గురించి మేము ఒక నెలలు బట్టి చాలా భారీ ఎత్తున చేయాలని అందరం అనుకొని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో పెద్దలందరినీ కలిసి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని చక్కటి కార్యక్రమం చేసాం. దీంట్లో 1000 మంది ముత్తైదువులకి చీరలు, 1000 మంది ముత్తైదువులకి బిందెలు కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి భోజనాలు, పలహారాలన్నీ మేమే ఇస్తున్నాం. 1000 మంది ముత్తైదువుల్ని ముందు ఆనంద్ కళాకేంద్రం ప్రాంగణం నుంచి
పుష్కర్ ఘాట్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము ఇచ్చిన బిందులో నీరు తీసుకొని ఆ గడ్డలు నెత్తిమీ పెట్టుకొని ఊరేగింపుగా పుష్కర్ ఘాట్ నుంచి శివుడు బొమ్మ దగ్గర నుంచి అలాగా మన దేవి చౌక్ మీదుగా మళ్ళీ పుష్కర్ మన ఆనందకళా కేంద్రం వచ్చి ఆనందకళా కేంద్రంలో అమ్మవారి విగ్రహం మేము ఆ స్టేజ్ మీద ఈ గొడ్ల మీద మీద ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఇది ఎక్కడ ఇంట్లో ఉండకూడదు, ఇది టెంపుల్లోనే ఉండాలని చెప్పి పెద్దలు చెప్పారు. ఇది మొత్తం 20 లక్షల రూపాయలతోటి ఈయన ఇది చేయించారన్నమాట. ఈ విగ్రహాన్ని స్టేజ్ మీద పెట్టి ఎవరైతే వద్దేరు వీళ్ళందరూ స్వాగతం నుంచి జలం తీసుకొచ్చారో ఆ జలాభిషేకం ఆవిడకి చేసి ఆ తర్వాత పూజల కార్యక్రమం చేసిన తర్వాత మధ్యలో భోజనాలు అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి ఈ ఉదయం అందరి చేత కూడా కుంకుమ పూజలు అవి చేయించి ఆ తదుపరి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత సాయంత్రం లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అని చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో పెద్ద పెద్ద వేద పండితులు అందరినీ తీసుకొచ్చి చాలా బాగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టాం. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని రిగ్యులేట్ చేయాలని చెప్పేసి తలంచి మేము ఒక నెల బట్టి ఈ కార్యక్రమంలో కృషి చేస్తాం. 50 మంది భక్త మహాశయులందరికీ కూడా తెలియజేయగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన క్రమాన్ని గత సంవత్సరాల దగ్గర నుంచి కూడా అమ్మవారి విగ్రహాన్ని మేమే చేయించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా అమావాస్య చేస్తున్నాం. ఎందుకోసమంటే పంచ మహాపర్వాలలో అంటే 2 అష్టములు, పౌర్ణమి, సంక్రమణము, అమావాస్య ఈ 5 కూడా మహాపర్వాలుగా చెప్పబడుతూ ఉంటాయి దేవతారాధనలో. అందులోనూ కూడా అమావాస్య అమ్మవారు దీపావళి అమావాస్య రోజునే అమ్మవారు ఉద్భవించింది. ఆ రోజు దగ్గర నుంచి కూడా ప్రతి అమావాస్యకి కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం ప్రతి వాడికి కూడా చాలా శ్రేయస్కరము, సుఖము కూడా. ఎందుకోసం అంటే ప్రతి వాడికి కూడా లక్ష్య సాధన చాలా అవసరం. లక్ష్య సాధనలో ప్రతి వాడికి మూలాధార శక్తి అయిన అమ్మవారి మహాలక్ష్మి ఆరాధన చేయడం చాలా శ్రేష్టంగా చెప్పబడుతున్నది. ప్రతి మానవుడికి కూడా ఈ లక్ష్య సాధనలో భాగంగానే ఈ మహాలక్ష్మీదేవి అంటే వాహనంతో కూడుకున్న అంటే మూలాధార స్వరూపమైన ఆ మహాలక్ష్మీదేవి ఆరాధన మనం గత కొంతకాలంగా చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ అమావాస్య రోజున అంటే ఇది ఆషాఢ మాసం అవడం, దీన్ని గుప్త మాసము, శుచి మాసము అని కూడా పిలుస్తూ ఉంటాం. అందుకోసం ఈ మాసంలో అమ్మవారి ఆరాధన చేస్తే, ఎందుకంటే మీరు చూడవచ్చు గ్రామదేవత మహోత్సవం అవ్వచ్చు, అమ్మవారి ఆరాధన అవ్వచ్చు, శాకాంబరి ఉత్సవం అవ్వచ్చు, ఏవైనా సరే ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆషాఢ మాసం అంత శక్తివంతమైన మాసం. అందుకోసం ఈ మాసంలోనే అమావాస్య రోజునే ఈ అమ్మవారిని చేయాలి కాబట్టి అమావాస్య రోజునే ఈ అమ్మవారికి రుద్రేకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకము. రుద్రేకాదశిని అంటే ఈశ్వరారాధనలోనే మహాన్యాసంలో చెప్పబడుతూ ఉన్నది జపహోమార్చనాభిషేకం అంటుంది వేదం. అంటే జపము, హోమము, అర్చన, అభిషేకము జరిగే ఏకైక క్రతువే రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని కార్యక్రమం దేనికోసం అంటే ప్రాయశ్చిత్త ప్రక్రియ. అంటే మనిషికి సర్వ పాపములు తొలగజేసేది, సర్వ ప్రాయశ్చిత్తములు కలగజేసేది, అలాగే సమస్త శ్రేయస్సుని, సుఖాన్ని ప్రసాదించేది ఈ రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశి ద్వారా మానవునికి సర్వశ్రేయస్సులు, సుఖములు, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని చెప్పేసి తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి కూడా అమావాస్య 12వ తారీఖున 121 మంది బ్రాహ్మణ చేత రుద్రేకాదశి అంటే 11 రుద్రేకాదశులు ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే తర్వాత ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ఉదయం 8-8:30 మధ్యలో 7 గంటల నుంచి కూడా ఈ స్త్రీలందరినీ కూడా నడిపించడం, 8 గంటలకి ప్రారంభించి అమ్మవారిని ఆన్ కళాకేంద్రం దగ్గర నుంచి కూడా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి అక్కడ గోదావరి జలములు తీసుకుని అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం చేయడం. సహస్ర ఘటాభిషేకం ఎందుకోసం అయ్యా అంటే ప్రతి మానవుడికి ఇప్పుడు వర్షాభాగం సాధ్యమైనంత వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంది. ఎందుకోసం అయ్యా అంటే ప్రకృతి వైపరీత్యము సంప్రాప్తిస్తూ ఉన్నాయి. దానికి దేనికోసం అయ్యా అంటే మా జ్యోతిష గ్రంథాలు అవ్వచ్చు, మన సనాతన ధర్మంలో మన పూర్వం ఆచరించే విధానంలో అవ్వచ్చు, సహస్ర ఘటాభిషేకం చేయడం వల్ల
అటువంటి అనావృష్టి అటువంటి ఉండవు అని చెప్పేసి వర్షాభావం కూడా చక్కగా జరుగుతుంది అని చెప్పేసి మన శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకోసం ఈ అమ్మవారికి ఈ సహస్ర ఘటాభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి లక్షకు మార్చిన సాయంకాలము 16 రకాల హారతులతో ఈ అమ్మవారి కార్యక్రమం అంతా కూడా ముగించడం, వేదపారాయణ, వేదస్వస్తి, శతానువాక పారాయణ ఇవన్నీ కూడా ఆ రోజు కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రతి మానవుడు కూడా పొందాలి. అందుకోసమని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే అమ్మవారి దగ్గర ప్రతి నెల కూడా మనం వార్షికోత్సవం చేసేంత వరకు కూడా అమ్మవారి దగ్గర ఒక బంగారు డాలర్ పెడతాం. ఆ డాలర్ కూడా మనం వార్షికోత్సవం రోజున డ్రా తీసి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వార్షికోత్సవం కాదు, వార్షికోత్సవం రోజున అమ్మవారి డాలర్ని ప్రతి 12 మందికి కూడా ప్రతి నెల పెట్టింది అమ్మవారికి అందించడం జరుగుతుంది. అంటే అమ్మవారి అనుగ్రహం ప్రతి మానవుడికి కలగాలి. దీంట్లో వారికి ఎవరైతే అమ్మవారి వారి దగ్గరికి వెళ్ళాలని భావిస్తుందో వారికి అందరికీ కూడా ఈ అనుగ్రహం ద్వారా అమ్మవారికి కూడా కలగాలని చెప్పేసి పెట్టాం. అలాగే ప్రతి నెల కూడా అమ్మవారి ప్రసాదం కింద అమ్మవారికి అర్చన చేసిన నాణ్యముల్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. కావున 50 మంది కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కూడా కోరుకోవడం జరుగుతుంది. 12/8/2026 ఆనంద్ కళాకేంద్రం ప్రాంగణంలో జరుగుతున్న మహాఘటాభిషేక కార్యక్రమానికి శ్రీ రౌతు సూర్యప్రకాశరావు గారు, శ్రీ పూర్వదర్శ ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 1008 మంది మహిళలకు సంబంధించి చీరలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మహిళలకి లలిత పారాయణం చేసే ఎవరైతే స్త్రీలు ఉన్నారో, అలాగే దైవభక్తి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని ఏరియాల్లో సంబంధించినటువంటి అందరినీ ఐడెంటిఫై చేసి అందరికీ చీరలు ఇవ్వడం జరిగింది. అదే రోజు మార్నింగ్ ఉదయం ఎవరైతే 1005 మంది వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళకి 2000 మందికి ఉదయాన్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సంబంధించి కూడా మన ఏవి రమణ గారి ఆధ్వర్యంలో సుమారు 5 రకాల ప్రసాదాలు కూడా మన కమిటీ తరఫున ఏర్పాటు చేశాం. అలాగే వచ్చిన భక్తులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆనకాల కేంద్రం దగ్గర నుంచి బిందులు వాళ్ళకి ఇస్తాము. మనం ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా గోదావరికి వెళ్తారు. గోదావరిలో కూడా సుమారు 10-30 మంది జెంట్స్ వాటర్ అందజేస్తారు. అంతా కలిపి ఒక 3 లైన్స్ కింద మహిళలందరూ కూడా బయలుదేరి ఊరేగింపుగా శివుడు కోటమ్మ దగ్గర శివుడు విగ్రహం, అక్కడి నుంచి లక్షవరపేట ఉన్నటువంటి కందకొండలో ఉన్నటువంటి అమ్మవారి గుడి దగ్గర, తర్వాత కోదం రామాలయం, తర్వాత దేవేశ్వరకు, తర్వాత నాగదేవి సెంటర్, తర్వాత అంబేద్కర్ బొమ్మ, అక్కడి నుంచి ఆనా కళాకేంద్రానికి మహిళలందరూ వస్తారు. సుమారు 2-3 గంటలు ఈ యొక్క కార్యక్రమం అవ్వచ్చు. మన మీడియా మిత్రులందరికీ కూడా మనం ఒక వ్యాన్ ఒకటి ఏర్పాటు చేస్తాము. మీరు కానీ వచ్చినట్లయితే ఆ వ్యాన్లో కూడా మన గవర్నమెంట్ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది మన రాజమండ్రికి చాలా పెద్ద గర్వకారణం. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి కార్యక్రమాన్ని మనం చాలా లక్షల్లో అయ్యే ఖర్చు కార్యక్రమంగా గుడి నిర్మించడం అనేది చాలా కష్టం. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులందరూ కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక అవకాశాన్ని ప్రజలకు ఇంకా చేరువయ్యేటట్టు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులు పెద్దలందరికీ కూడా మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా భారీ కార్యక్రమం. మేము ఎవరి దగ్గర వెళ్ళినా కూడా క్రమం వాళ్ళు ఇచ్చి పంపించారు. వాళ్ళందరికీ కూడా ఎంతో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరూ కూడా ఇచ్చేసాం కదా అయిపోయినట్టు కాకుండా మీరు అక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. రాజమండ్రికి గర్వకారణంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం. Gracias.